హాయ్. హలో. నమస్తే అందరికి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐ మీన్ లవ్' ఎపిసోడ్ 42. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇష్టం లేని వాడివి నన్నెందుకు నీ దగ్గర పెట్టుకున్నావు? నన్ను వదిలేయి తీసుకెళ్ళి ఎక్కడైనా. నేను వెళ్ళిపోతాను అని ఆమె ఒడిలో ఉన్న రాఖీ బాబుని నెట్టేయాలి అని చూసింది నందిని పాప. కానీ మన బాబు కదలాలి కదా! ఆమె అలా నెట్టుతూ ఉంటే బాబుకి ఇంకా జో కొడుతున్నట్టుగా అనిపించి, "నువ్వలా నెట్టేస్తూ ఉంటే నాకు ఊయల ఊగినట్టు అనిపిస్తుంది. ఎందుకే అనవసరంగా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు? ఆ ఎనర్జీ ఏదో బెడ్ మీద యూజ్ చేస్తే బావుంటుంది కదా!" అని రాఖీ బాబు నవ్వుతూ ఆమెను చూస్తూ కన్ను కొట్టడంతో, "నిజంగా నీకు నన్ను చూస్తే కనీసం పాపం అనిపించట్లేదా? ఎందుకు ఇలా నన్నేడిపిస్తున్నావు రాకీ?" అని నందిని మళ్ళీ అడుగుతూ ఉంటే, ఈ పాపం, ప్రేమ ఇవన్నీ నాకు అవసరం లేదు. ఆల్రెడీ ఒకసారి ప్రేమలో మోసపోయిన వాడిని. ఇంకొకరిని ప్రేమిస్తాను అని అనుకోకు. ఈ ప్రేమ ఇలాంటివన్నీ నా లైఫ్‌లో ఉండవు అని నీకు ఇంతకు ముందే చెప్పాను. అయినా నాతో పాటు ఉంటాను అని వచ్చిన దానివి, నేనెలా ఉన్నా నన్ను ఇష్టపడతాను అన్నదానివి. మళ్ళీ ఇవన్నీ నీకెందుకే? నేను నిన్ను వెళ్ళిపోమన్నానా? చెప్పు. నేను గనక నిన్ను నా ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తే, నువ్వు బాధపడాలి, ఏడవాలి. అంతేగాని నేనెక్కడికో వెళ్తే నీకు చెప్పనందుకు కూడా ఎవరైనా ఏడుస్తారా? నువ్వే గుర్తు చేశావు. పైగా నేనివాళ వెళ్ళే మ్యాటరేంటో తెలుసా? నైట్ ఎవడో పేరు కలవరించానని చెప్పావు కదా! అక్కడికే వెళ్ళాను నేను అని చెప్పడంతో, అసలు వాళ్ళెవరు అని అడిగింది నందిని. అప్పుడు అయోమయంగా ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, మా అమ్మ వాళ్ళ భర్త అని రాకీ కోపంగా చెప్పాడు. రాకీకి తండ్రి అని చెప్పడం కూడా ఇష్టం లేదు అని అంటే, అతడేదో ఘోరం చేశాడని అర్థమయ్యి, "ఏం జరిగింది రాకీ?" అని మెల్లిగా అతడి భుజం మీద చేయి వేసి అడిగింది. వాళ్ళ అమ్మా నాన్న స్టోరీ, తర్వాత అతడు వేరే పెళ్లి చేసుకోవడం, వాళ్ళు పుట్టిన పిల్లలు, వాడు ఇప్పుడు తన ఆస్తి అంతా కావాలని కోరుకోవడం, కోటి నళినిని పెళ్లి చేసుకోవడం, ఆస్తంతా అతడి పేరు మీదే ఉంది అని నమ్మించి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా రాకీ ఆస్తి కోసం గుంటనక్కలా వేచి చూడడం. రాకీని ఏదైనా చేసి ఆస్తంతా దక్కించుకోవడం కోసం ఇతడి జీవితంలో వేలు పెట్టడం. దేవికని కూడా వాళ్ళే పంపించడం. రాకీని చంపైనా సరే, ఏం చేసినా సరే అతడి ఆస్తంతా కాజేయాలి అని చూస్తున్నారు అని ప్రతి ఒక్కటి అతడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నందినికి చెప్పాడు. కన్న తండ్రే ఇలా ఆస్తి కోసం భార్యని చంపడం, ఇటు కొడుకుని రోడ్డున వదిలేసి ఆస్తి కోసం మళ్ళీ కొడుకు జీవితాన్ని నాశనం చేయాలి అనుకోవడం. ఇవన్నీ వినేసరికి నిజంగా వాళ్ళ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది నందినికి. కానీ ఏం చేయలేక నిజంగా చిన్నప్పటి నుండి నువ్వెన్ని కష్టాలు అనుభవించి ఉంటావు కదా! పైగా జీవితంలో ప్రేమ అంటేనే అసహ్యం పుట్టేలా చేశారు. నిజంగా వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా కోపం వస్తుంది రాకీ. ఒక మనిషి వల్ల నీ జీవితాన్ని తారుమారు చేయాలి అనుకున్నారు కదా వాళ్ళు. అని నందిని డల్‌గా చెప్తూ ఉంటే, అదంతా నా లైఫ్‌లో అయిపోయింది కాబట్టి, ఇక నువ్వు కూడా వాటన్నిటి గురించి ఆలోచించకుండా, నాకు కూడా గుర్తు చేయకుండా సైలెంట్‌గా ఉంటే బావుంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కొత్తగా ప్రేమ, పెళ్లి అంటే నా దగ్గర నాటకాలాడితే మాత్రం బాగోదు. నువ్వు నా దగ్గర ఉన్నన్ని రోజులు నీ బాధ్యత, నీ సేఫ్టీ ప్రతి ఒక్కటి నాది. నువ్వు నా మనిషివి. నువ్వు ఇంట్లో నుండి నీ అంతట నువ్వుగా బయట అడుగు పెడితే తప్ప, నేనే అయితే నిన్ను వెళ్ళమననే జీవితాంతం. ఒకవేళ నేను నీ మెడలో తాళి కట్టకపోయినా కూడా, నువ్వు ఈ రాఖీ గాడి సొంతం. నువ్వు ఈ రాఖీ గాడి మనిషివి. నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు కూడా
నువ్వు ఈ రాఖీ గాడి మనిషివే. రాఖీ గాడి సొంతమే. నేనైతే నిన్ను వెళ్ళమని చెప్పను. ఇక ఈ ప్రేమ, పెళ్లి, ఇష్టాల జోలికి వెళ్ళకుండా నువ్వు ఇప్పట్లాగా నాతోనే ఉంటాను అంటే, రాఖీ గాడు హ్యాపీగా ఉంటాడు. అంతేగాని వెధవ వేషాలు వేస్తూ, ఇలా ఏడుస్తూ ప్రతి దానికి నాటకాలాడావనుకో, నిన్ను కూడా దూరం చేసుకోవడానికి నేనస్సలు వెనకాడను అని చాలా స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు 'రాఖీ' బాబు నందినికి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.